క్షమించండి గురుదేవా, క్షమించండి. నియమభంగం చేసిన నీకు దండన అవశ్యం లభించాలి భీమా. ఇప్పుడే నేను నీ ప్రాణాలు తీస్తాను. లేచి నిలబడి నాతో యుద్ధం చేయి భీమా. గురుదేవా, మీరు నన్ను ఆదేశిస్తే తక్షణం నా ప్రాణాలు త్యజించగలను. లేదు భీమా, నిన్ను హతమార్చి నీ రక్తంతో నా నాగలిని అభిషేకిస్తాను. లేచి నాతో యుద్ధం చేయి. గురుదేవా, మీరు విధించే దండనను నేను స్వీకరిస్తాను. కానీ నేను మీతో యుద్ధం చేయలేను. ఇదే నీ నిర్ణయం అయితే నీ ప్రాణాలు త్యజించేందుకు సిద్ధంగా ఉండు. అగ్రజా, అగ్రజా, మీరు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తున్నారా? కానీ మీరు యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశారు. అంటే మీరు అధర్మం చేస్తున్నారు అగ్రజా. గదా యుద్ధ నియమాలకు భంగం కలిగించి వీడు ఎంతో అధర్మం చేశాడు. కనుక వీనిని దండించేందుకై ఒకవేళ నేను అధర్మం చేయవలసి వచ్చినా నేను తప్పక చేస్తాను. అంటే ఒక అధర్మపరుణ్ణి దండించేందుకు మీరు కూడా అధర్మమే చేస్తున్నారు. మరి ఇందులో బావ భీముని దోషమేముంది? మాటలతో మాయ చేయడంలో ఈ లోకంలో నిన్ను మించిన వారెవ్వరూ లేరు కన్నయ్యా. నీవు అడిగిన ప్రశ్నకు నా వద్ద ఏ సమాధానమూ లేదు. అయితే ఒక్క విషయం చెప్పగలను. ఈ రోజు నీ మాటల సహాయంతో నీవు స్వయానా మీ అగ్రజుని కూడా వంచావు. మీరు నా జ్యేష్ఠ సోదరులు కదా, మీకు వంచన చెయ్యకుంటే ఇంకెవరికి చెయ్యగలను?